ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే తెలంగాణలో ఎంపీ సీటుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సీట్ కాంగ్రెస్ ఇస్తుంది అని ఆశిస్తున్నాము, సిపిఐకి ఇవ్వాలా లేదా అనేది కాంగ్రెస్ విచక్షణ అన్నారు కూనంనేని. ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది ఆలోచిస్తామంటున్నారు కూనంనేని సాంబశివరావు. ఈ విధమైనటువంటి దుర్మార్గపూరితమైనటువంటి పరిస్థితుల్లో చైతన్యవంతంగా ఉండకపోతే బీజేపీ అనే ప్రమాదం ఇది తీరని ప్రమాదం అవుతుందని చెప్పి తెలియజేస్తూ పార్లమెంట్ స్థానాలు మేము కాంగ్రెస్ని ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేది వాళ్ళ విచక్షణ. ఎందుకంటే ఇవ్వటం అని ఎందుకంటున్నానంటే వాళ్ళు పెద్ద పార్టీ కాబట్టి తర్వాత ఏం చేస్తాం మేము కూర్చుంటాం. కూనంనేని చేసిన వ్యాఖ్యలవి. తెలంగాణలో ఎంపీ సీటుకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సీటు కాంగ్రెస్ ఇస్తుంది అని తాము ఆశిస్తున్నామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిపిఐకి ఇవ్వాలా లేదా అనేది కాంగ్రెస్ విచక్షణకే వదిలేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది తమ తదుపరి కార్యాచరణను అప్పుడు తాము నిర్ణయిస్తామని చెప్తున్నారు కూనంనేని. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణలో ఎంపీ సీటుకు సంబంధించి కూనంనేని చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలివి. తాము కాంగ్రెస్ నుంచి ఒక సీటుని ఆశిస్తున్నామని చెప్తున్నారు. ఆ పార్లమెంట్ సీట్ కాంగ్రెస్ ఇస్తుందన్న నమ్మకం తమకుంది. అయితే సిపిఐకి ఇవ్వాలా లేదా అనేది కాంగ్రెస్ విచక్షణకే వదిలేస్తున్నామంటున్నారు కూనంనేని. ఒకవేళ తమకు ఆశిస్తున్నట్టు సీటు ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తామంటున్నారు కూనంనేని.